ఇంటర్నల్ మూవీ కోసం దేవకట్ట వచ్చేసి అయితే ఒక స్క్రీన్ డైలాగ్ రైటర్ గా అయితే వర్క్ అయితే చేస్తున్నాడు అని చెప్పి కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ప్రశాంత్ నీల్ గారు ఫేమస్ సింగిల్ లైన్ డైలాగ్స్ కి పంచ్ లైన్ డైలాగ్స్, దానికి తోడు ఇప్పుడు దేవదత్త తిను వచ్చేసి మూవీస్ కి డైలాగ్స్ అయితే రాస్తాడు. తను ఇప్పుడు కూడా యాడ్ అవ్వడం మీద జరిగింది ఇంటర్నల్ మూవీ కోసం. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మూవీస్ చేశాడు. రిపబ్లిక్, వెన్నెల అండ్ ఆటోనగర్, సూర్య అండ్ ప్రస్థానం, సో డైనమైట్, డి ఫర్ దోపిడి, ఇలాగా చాలా మూవీస్కి అయితే డైలాగ్ రైటర్గా వర్క్ అయితే చేశాడు. అలాగే ఫిలిం డైరెక్టర్గా కూడా చేశాడు. బట్ తను వచ్చేసి ఇప్పుడు వారణాసికి అండ్ అలాగే ఇంటర్నల్ మూవీకి 2 మూవీస్ కూడా తనే డైలాగ్ రైటర్గా అయితే ఉన్నాడు. సో ఎంత ఇంపాక్ట్ అండ్ డైలాగ్స్ అనేవి క్రియేట్ చేస్తావో మనమైతే చూడాల్సిందే. బట్ తినకున్న ఎక్కువగా ఏంటంటే లెంతీ డైలాగ్స్ అనేవి ఉంటాయి. బట్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర వచ్చేసి పంచ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సింగిల్ లైనర్గా. మరి ఇప్పుడు ఏ కోవలో ఉండబోతున్నాయి డైలాగ్స్, అటు పంచ్ గానా లేకుంటే లెంతీ డైలాగ్స్నా ఎట్లుంటాయి అనేది అయితే చూడాలి. గ్లిమ్స్ వచ్చిన రోజే మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ స్టైల్లో ఉందా లేకుంటే దేవకట్ట గారి లాంగ్ డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్స్లో ఉన్నాయా, ఎలా వాళ్ళు మనకైతే గ్లిమ్స్ అనేది చూపించబోతున్నారు అనేది అయితే తెలుసుకోవాలి మనం May 20th వరకు. మరి ఎంతమంది గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నీకు ఇప్పటి నుంచి డైలీ వస్తూనే ఉంటాయి. ప్రతి మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే అది ఏ మూవీకి సంబంధించిన లేకుంటే ఏ టాపిక్ సంబంధించిన మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేను దాని గురించి రియాక్ట్ వీడియో అయితే చేస్తాను.